మునక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలని నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఎంతమందికి సాంబార్‌లో ఏస్తే ఇష్టం, ఇలా డైరెక్ట్‌గా కర్రీ చేస్తే ఇష్టమో నాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. నాకు సాంబార్‌లో కంటే కూడా పప్పులో మునక్కాయ వేస్తే చాలా ఇష్టం. అంటే సాంబార్ పౌడర్ వేయకుండా మొత్తం ఆ మునక్కాయ ఫ్లేవర్ అంతా పప్పులోకి దిగి చాలా బావుంటది. ఎప్పుడైనా అట్లా ట్రై చేయండి. సూపర్‌గా ఉంటదసలు. పప్పు టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది ఈజీగా చేంజ్ అయిపోతది. ఈ ఉల్లిపాయ మునక్కాయ కర్రీ అయితే ఇంత సింపులో అసలు చాలా చాలా ఈజీ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా బావుంటది గూడా అండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్. ఏం లేదు, మనం ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసేసుకొని ఉల్లిపాయలు వేసేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం డైరెక్ట్‌గా మునక్కాయలు వేసేయాలి. మునక్కాయలు అనేది కొంచెం టైం పడతది ఉడకడానికి. ఇంకా డైరెక్ట్‌గా మనం లిడ్ పెట్టినప్పుడు దాని మీద వాటర్ వేయండి. సో దట్ కొంచెం మాడకుండా ఉంటది. తర్వాత ఉప్పు, కారం ఇవన్నీ ధనియాల పొడి ఏసుకుంటే సరిపోతది. ఏసుకుంటే టమాటో గూడా వేసుకోవచ్చు. కానీ ఇట్లా బావుంటది, ట్రై చేయండి.